అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జీవిత ఆదర్శం 3వ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. చలంగారు దేశికాచారితో పలికించిన శాంతి ప్రతిపాదనను ఆలకిద్దామా? ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాకు లాలస వెళ్ళిపోవాలనే ఉంది అన్నాడు సింగ్. అప్రతిష్ట ఇప్పటికంటేనా? ఏంటన్నయ్యా, ఇంకా మాట్లాడకండి. నేను మద్రాసు వెళ్తున్నాను. మీరు లాలసని అభ్యంతరపరచకండి. వాగ్దానమేనా? దొంగని కరవకుండా కట్టేసిన జాతి జాగిలాల మల్లే అయినారు వాళ్ళు. అంతే. తను బెంగళూరు వెళ్ళాడు. 2వ రోజుకి ఉత్తరం వచ్చింది, లాలస మాల్వంకర్తో వెళ్ళిపోయిందని. నిదానంగా యోచించుకుంటే అసలు పెళ్ళి ముందు ఆమె మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆ మాటలు వెళ్ళిపోయే ముందు తన మొహాన విసరకపోవడం ఆమె ఔదార్యం. 3 నెలల్లోనే మాల్వంకర్ని వదిలిందని తెలిసింది. లేక మాల్వంకరే వదిలాడో? తనకి ఉత్తరం రాసింది అప్పుడే. మరి ఇప్పుడు భీమ్లీలో ఎలా ఉంది? ఏం చేస్తోంది? లాలసేనా? ఎలా తెలుస్తుంది తనకి? మర్నాడు సాయంత్రం బీచ్ మీద దేశికాచారిని కలుసుకున్నారు. నాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అంత దూరం నిన్న సాయంత్రం? చాలా భయపడిపోయినారుగా అన్నాడు. ఇతనికి ఎట్లా తెలుసు? ఏం భయం లేండి, ఏం పర్వాలేదు, చీకటి గనక కొత్త గనక అని కోశాడు నరసింహారావు. ఆమె అక్కడ ఉండబట్టి సరిపోయింది కానీ అన్నాడు దేశికాచారి. ఎవరామె అన్నాడు సింగు. తెలుసుగా మీకు, నా భార్య. ఆమె దేశికాచారి భార్య. ఆమె లాలస ఏమో అని అనుకుని తానెంతో ఆశపడ్డాడు. ఆమె పేరు తెలీదు నాకు. తెలీదేమిటి? అదో కథ. ఆమెని ఏదో పిలుస్తారే మీరు అన్నాడు నరసింహారావు. లాల్ అంటాను, కానీ అది ఆమె పేరు కాదు. సింగ్ మూలిగాడు. ఇంకేమడుగుతాడు? ఇంతకీ ఆమె లాలస అవునా కాదా అనే జిజ్ఞాసలో పడ్డాడు సింగు. సరే, ఆమె లాలసే అనుకుందాం. లాలసే అయితే తన ఉద్దేశం ఏమిటి? తనతో వచ్చి మళ్ళీ కాపరం చేయించుకోవాలనే? ఆమె వస్తుందా? ఆ ప్రశ్నలకి అతనికి సరైన సమాధానం దొరకలేదు. ఎవరైతేనే తనకి సంబంధం లేదని వదిలిపోకూడదా? పోలేడు. ప్రపంచంలోని గొప్ప అనుబంధాలన్నీ అంతే. వాటికి కారణం, తెలివి, అర్థం ఏమీ కనపడవు. ఎంతెంత వివేకవంతులు ఆ విషయంలో ఉత్త మూఢుల్లాగు ప్రవర్తిస్తారు. కానీ పైకి మూర్ఖంగా కనపడే ఆ మనసులో పట్టుకి తక్కిన జీవితంలో పనులన్నిటికంటే ఎక్కువ బలం, ఎక్కువ అర్థం, ఎక్కువ సాఫల్యం. అది జాడ్యం కానీ, పూర్వజన్మ సంబంధం కానీ, ఈశ్వరాజ్ఞే కానీ, ఉత్త పిచ్చే కానీ. లాలసని చూడాలి, మాట్లాడించాలి, ప్రయత్నించాలి. తప్పదు. ఆమె లాలస కాదని తెలిసిందాక. లాలస విషయంలో తాను పొరపాటు పడడు. మరి లాలసే అయితే తనని గుర్తుపట్టలేదా ఇంతవరకు? లాలస అయితే ఎప్పుడూ స్నేహాన్ని, మనుషుల్ని, స్వేచ్ఛని కోరే లాలస ఎవ్వరికీ కనబడక ఒంటరిగా ఎట్లా ఉండగలుగుతోంది? అబద్ధము, మోసము ఏ కోశానా సహించలేని లాలస దేశికాచారిని ఎలా భరిస్తోంది? ప్రేమిస్తోందేమో కూడాను. తనని వదిలిన స్త్రీ అయినా, తాను వదిలిన స్త్రీ అయినా సరే నాశనమైపోక స్థిరంగా సుఖంగా ఒక విధానంలో బతుకుతూ ఉండడం
కళ్ళారా చూసి భరించగలిగిన వారు చాలా కొద్దిమంది. సంతోషించగలిగిన వారు అసాధారణ వ్యక్తులు. ఆనాటి సాయంకాలం బీచ్ ఒడ్డున చాలామంది చేరారు దేశికాచారి చుట్టూ. దేశికాచారి చాలా మంచి ఫారంలో ఉన్నాడు. లెక్చర్ ఇస్తున్నాడు. తాను యుద్ధంలో తిరిగిన మెసపటోమియా, ఈజిప్ట్ దేశాన్ని గురించి అప్పుడప్పుడు విన్నాడు సింగ్. అతని నుంచి సూచాయగా పర్షియాలో రాచకుటుంబపు సుందరితో ఎడారిలో అతను నడిపిన రొమాన్స్, ఆ జ్ఞాపకం అతని జీవితం మీద ఒక వెలుగు, ఒక నీడ కూడా అంటాడు. ఇంకా ఆ విరహం అతన్ని వదల్లేదు. పడమటి కొండ వెనక అస్తమించే సూర్యుడి వెలుగు కొండ పక్కల నుంచి తప్పించుకుని గొప్ప చక్రవర్తి వెనక వేళ్లాడే రత్నాల క్లాక్ని సూచిస్తోంది. ఎందుకిలా నిరంతరం కొట్టుకుంటావని కొండ సముద్రాన్ని ప్రశ్నిస్తోంది. పర్వతం వెనక నుంచి వచ్చే కాంతి సందేశాన్ని అందుకుని కట్టేసిన ఆడసింహం మల్లే దూకుతోంది సముద్రం పర్వతం వైపు, అతి భీషణంగా, అణచుకోలేని రక్తపు ఉద్ధృతంతో. దేశికాచారి వర్ణించే అరేబియా యువతుల విగ్రహాల పటిమ, మోహ కాఠిన్యత, ఇటో అటో నిమిషంలో ప్రాణాలు ఒడ్డి తేల్చుకునే సాహసము వింటో సింగ్ చాలా తబ్బిబ్బులైనాడు. లాలస వంటి స్త్రీని నిలుపుకోలేని తన బలహీనం, వ్యక్తి స్వేచ్ఛ అని, న్యాయమని, హృదయ సౌకుమార్యమని, ప్రేమలో ఉదారత్వమని తర్కించుకున్న తన చేతగానితనం మీద అసహ్యం వేసి గుంపులోంచి చెరచెరా నడిచాడు కొండవైపు ఒంటరిగా. లాలసని చూడాలి. ఆమె లాలసో కాదో తేల్చుకోవాలి. తరువాత ఏమవుతుందో? తరువాతి కథ. 2, 3 అని లెక్క పెడుతూ ఉంటే ఉత్త లెక్కలే గాని అసలు వస్తువులు ఎన్నడూ చేతికి దొరకవు. వెళ్ళి ఎట్లా, ఎక్కడ, ఏం మాట్లాడాలి ఆలోచించకూడదు. ఆలోచనే అన్ని సందేహాలకి మూలమన్నాడు హామ్లెట్. తన సందేహాలతో తనని తనే చంపుకున్నాడు అంత ఉత్తముడు. అతని వెనక నుంచి వెంట వస్తాననే పెద్ద అలల్ని, ఏమిటి మనిషి ఇట్లా పరిగెత్తుతున్నాడని తొంగి చూసే పురాతన వృక్షాల్ని, ఏ సమస్యలు లేకుండా గుడిసెలకి వెళ్తూ పాటలు పాడే పాటకపు యువకుల్ని కన్నెత్తి కూడా చూడలేదతను. బంగళా ముందు తలుపు వేసి ఉంది. చుట్టూ తిరిగి వెనక నుంచి వెళ్ళాడు. వంటింట్లో ఉంటుంది. రాత్రికి దేశికాచారికి రుచిగా వండిస్తూ తన లాలస. నౌకర్లో ఏమో ఉండని. సంపెంగ పరిమళాలు, ఆకుల్ని గలగలలాడించే 7 ఊర పిచ్చుకలు. వెళ్ళిపోదామా అని యోచిస్తున్న గిజిగాడు, ఎవరని పెద్ద కళ్ళతో ప్రశ్నించే నల్ల మచ్చల ఆవు, అతని సడికి రేగిన తేనె తుట్టే, ఇవన్నీ మనసు వెనక ఎక్కడో. పట్టు తివాసీలు పరిచిన మెట్లు, వంటిల్లు, వరండా లేదు, అక్కడ లేదు. ఉంటే ఆ చుట్టుపక్కల ఆ శూన్యం కనబడదు. చూసారా నౌకర్లు? చూడని. ఇంకా లోపలికి చీకటి, కుర్చీలు, సితారు, అవనీంద్రనాథ్ ఉమ పటం పెద్దది తన ఎదట. ఆగిపోయేవాడే ఇంకోప్పుడైతే. పక్కన గది పడగ్గది కాబోలు. నీలం తెరలు తొలగించి లోపలికి వెళ్ళాడు. కిటికీలోంచి సముద్రం వంక చూస్తూ ఆమె చేతుల్లో పుస్తకం. స్ట్రే బర్డ్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ అనే బంగారు అక్షరాల మీద సముద్రం నుంచి పచ్చని వెలుగు. సరాసరి వెళ్ళి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. పుస్తకం కింద పడిపోయింది. హడలి చేతుల్ని వదిలించుకొని నుంచోవడం. ఒక్క నిమిషం. ఈ లోపలే లాలస. ఏంటిది? లాలస, లాలస
నువ్వు లాలసవి కాదనకు. 2 నిమిషాలు నిశ్శబ్దం. అతను ఆమె కళ్ళల్లోకి చాలా సస్పెన్స్తో చూడడం. జడ్జి నుంచి మరణశిక్ష పడుతుందా అని చూసే నిర్దోషి మల్లే 2 నిమిషాలు. జీవితాన్ని, అమూల్యమైన జీవితాన్ని, ఇంకా మళ్ళీ రాని కాలాన్ని ఎటు తేలుస్తాయో అనే గాఢమైన నిమిషాలు, అనంతమైన నిమిషాలు అతనికి. లాలస, లాలస ఎవరేమిటి? ఏంటిది? ఎవరు మీరు? నేను తెలీదా? పోనీ ఆ వాళ్ళ మొగలి పొద దగ్గర మమ్మల్ని రక్షించిన వారా మీరు? అయితే లాలస ఏమిటి? లాలస కాదా నువ్వు? లాలస ఏమిటి? నీ పేరేమిటి? అప్రస్తుతం. నేను లాలసని కాదు. అప్పుడు చూశాడు ఆమె వంక. అప్పుడు సరిగ్గా విన్నాడు ఆమె మాటల్ని. ఆమె లాలస అయితే చాలా మారిపోయింది. కాదు, లాలస కాదు. ఎంతో నిదానం. ఆమె మొహంలోనే కాదు, ఆమె దేహంలోంచి బద్ధకం, అన్నీ వదిలేసుకున్నతనం. లాలస చురుకైన మెరిపించే అందం, తన భర్త తప్ప తక్కిన ప్రపంచం లెక్కలేదన్న ధిక్కారం ఏమీ లేవు ఈమెలో. కానీ శాంతి. ఈమె ఇంట్లో ఉంటే చుట్టూ శాంతి. పిట్టల కూతలు, అరుపులు, వంటింటో గిన్నెల చప్పుడు, గాలి కదిలించే పరదాల ఈడ్పు, దూరంగా సముద్రపు హోరు, విచ్చుకునే చంద్రకాంతుల శాంతి. అన్నీ శాంతి. సగం కనబడుతున్న ఆమె వక్షం మీద తల నానించుకుంటే ఏ హృదయానికైనా లోపల నుంచి నిదానమైన శాంతి. ఆమె హస్తాలే ప్రేమిస్తే గొప్ప సుషుప్తి. ఇవన్నీ ఆ నిమిషాన అతనిలో పలికాయి. తరువాత ఇంటికి వెళ్ళాక ఆలోచనలైనాయి అవి. నిదానంగా సముద్రవంక చూస్తూ ఆమె కూర్చుంటే, ఆమె కళ్ళల్లోకి చూస్తూ తనని మర్చిపోతాడు మానవుడు. లాలస కాదా? పొరబడ్డాను, క్షమించండి. మరి ఇంక వెళ్ళండి. ఎట్లా వెళ్ళను ఇట్లాంటి దౌర్జన్యం చేసి? నవ్వింది. చాలదా? ఇంకా ఎందుకు అంది. ఇంకా దౌర్జన్యమా? సిగ్గుపడి చచ్చిపోతూ ఉంటే. ఏం లేదు, మీకు నా పశ్చాత్తాపం తెలపాలని. పశ్చాత్తాపం? ఉత్త మోసం. చాలా అన్యాయంగా, కోపంగా మాట్లాడుతున్నారు. నేను నిజంగా మిమ్మల్ని అనటం లేదు. లోకంలో అంతా అంతే. ఇంకా సూనృతులు లేరంటారా? పశ్చాత్తాపం లేకపోవడం సూనృతమే, ఉందనడమే మోసం. అందరూ అంతే. అంతే. సరేలేండి. ఇట్లా ఈ గదిలో నాకేం బాగాలేదు, వెళ్ళండి. బయట కూర్చుంటాను, వస్తారా? ఎందుకు? అవసరం లేదు. అట్లా కాదు, మీరు వెళ్ళండి. కఠినంగా. మీకు కోపం పోలేదు. పోయింది. పోకపోతే మీరు పోగొట్టలేరు. సెలవు. గది బయటకు వచ్చేశాడు. చేతనైనంత డిగ్నిటీతో వచ్చి ఒక్క నిమిషం ఆగి నుంచున్నాడు. వెళ్ళలేకపోయినాడు. ఆమె లాలస కాదు. పరదాలు తొలగించి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఆమె టాగోర్ పుస్తకం తెరిచి సముద్రం వంక చూస్తోంది. ఆ నిమిషంలోనే అతను అసలు రానట్టే. క్షమించండి, ఒక్క మాట. మీరెక్కడా ఎవ్వరికీ కనబడరే అన్నాడు. అనవసరం. ఏది అనవసరం? కనబడ్డమా? మాట్లాడకుండా చూసింది. చాలా గొప్ప శక్తి నన్ను ఆకర్షిస్తోంది. నన్ను తప్పు అర్థం చేసుకోకండి. తప్పు అర్థమేమిటి? మీ పైన కాంక్ష అని. అది మాత్రం తప్పు అర్థమేముంది? ఆగిపోయి తర్వాత మాటలకి తడుముకున్నాడు. ఆమె మాటలకి అర్థం కోరడం తప్పు కాదనే, లేక కోరిక ఉందని తనకి తెలుసుననే? మీరు చాలా దగ్గరగా లాలసని జ్ఞాపకం చేస్తున్నారు. పోయిన లాలసని పోనీక
మళ్ళీ ఎందుకు తవ్వుకుంటారు? మూర్ఖమైన బాధ అని జాలిగా నవ్వింది పడుకునే. ఆ నవ్వు లాలసే. ఆమె చప్పున దగ్గరికి వెళ్ళి మోకరించాడు ఆమె వైపు చేతులు జాస్తూ. లాలసే, నువ్వు లాలసవే, నన్ను వేధించకు, అన్నీ మర్చిపో. నేను నిదానంగా పుస్తకం మూసి లేచి నుంచుందామే. అతను లేచాడు. నవ్వుతూ అతని చేతిని పట్టుకుంది ప్రేమగా. లాలస, నా లాలస అని కావలించుకోపోయినాడు. ఉండండి అని అతని చేతిని పట్టుకుని పక్క హాల్లోకి తీసుకెళ్ళింది. బయట తలుపు తెరిచి వరండాలోకి వెళ్ళారు. ఇదేమిటి, వరండాలోకి ఎందుకు? అతన్ని అక్కడ వదిలి వెళ్ళండి అని లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. నుంచున్నాడు ఏం తోచక. దొడ్డి వైపు తలుపు కూడా గడియ వేస్తున్న చప్పుడు. బీచ్ దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి పడ్డది. ఏం మర్చిపోయిందో. సూర్యుడి నుంచి కాంతి వెనక్కి తిరిగొచ్చి భూమిని వెలిగించింది. ఓ ఉత్తరపు మబ్బు మీద నుంచి బీచ్ మీద వాళ్ళ వీపులన్నీ ఎర్రబడ్డాయి. ఆలోచించుకుంటూ దేశికాచారి చేర్చిన గుంపు దగ్గరికి వెళ్ళాడు లక్ష్మణసింగ్. సముద్రం తీరం ఎప్పుడూ సముద్రం తీరంగానే ఉంటాయి. మానవులే ఎందుకు అట్లా మారుతూ ఉండడం? లాలసకి తనకి ఎన్ని రకాలైన సంబంధాలు, ఆశలు, కోర్కెలు, ద్వేషాలు, అన్వేషణలు. చాలా సహజంగా నేను ఇది అని చెప్పుకోగలిగిన మానవుడు ధన్యుడు. గాంధీ గారికైనా చేతగాదది. ఆ కొండ పక్కన ఆశ్రమం నిర్మించుకున్న యోగికి చేతనవునా? అతని మనసులో ఆ నిమిషాన లాలస తనకి ఎంత కావాలో, తనకి ఎట్లా కావాలో స్పష్టమైంది. సింగుకి దేశికాచారి మీద కోపంగా ఉంది. తన పెళ్ళాన్ని దాచుకున్నాడని, తనతో మాట్లాడకుండా చేస్తున్నాడని. కానీ ఆమె లాలస అవునా కాదా? అయితే అంత నటించగలదా? తనని ఎరగనట్టే ఆమె చెప్తుందా దేశికాచారితో తనొచ్చినట్టు? ఆమె లాలస కాకపోతే చాలా చిక్కే. దేశికాచారి అడిగితే తనేం చెప్తాడు? ఎందుకు వెళ్ళానంటాడు అతని భార్య దగ్గరికి? ఆ గుంపులో మెల్లిగా వెనకాలుగా కూర్చున్నాడు. నరసింహారావు చెప్తున్నాడు, క్లబ్బులో తాము అమెరికా పత్రికలో బీచ్ బొమ్మను చూసి భీమ్లీకి ఎట్లా బయలుదేరారు. ఏ అలా ఉందా భీమ్లీ అన్నాడు డిఈఓ సత్యనారాయణ. కానీ అలాంటి ఆడవాళ్ళేరి? ఇది ఇండియా అన్నాడు గర్వంగా సత్యనారాయణ. ఏ బీచి అందము అన్నీ మగవాళ్ళకేనా ఇండియాలో? ఇంతకీ బీచ్ అందం ఆడవాళ్ళకి కావాలనే, ఆడవాళ్ళ అందం బీచ్లోని మగవాళ్ళకి కావాలనే? ఏమిటి మాట్లాడుతున్నారు అన్నాడు దేశికాచారి. అట్లాంటి అందమైన ఒళ్ళున్న ఆడవాళ్ళేరి ఈ దేశంలో? లేకే పోషణలో, అందం కావాలనే పట్టుతో జీవించడంలో ఉంటుంది. ఏమో, అందం చాలా గొప్ప సంగతే కానీ అందం కోసమే బతకడం, అందాన్ని బతుకు తెరువు చేసుకోవడం, అందం ఆకర్షణకి ఉపయోగించడం నీచం అన్నాడు దేశికాచారి. కానీ అసలు ఏ సంగతికి ఒక ఛాన్సుని, స్వతంత్రాన్ని, వ్యవధిని ఇస్తేగా స్త్రీకి. ఈ మగాళ్ళు ఒంటరిగా వచ్చి బడాయిలు కొయ్యకపోతే, పోనీ భార్యల్ని వెంట పెట్టుకుని రాకూడదు? తాము తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికీ వంట చేసి వేడిగా సిద్ధంగా ఉండాలి అని చాలా కోపంగా అటాక్ చేశాడు చప్పున చీకట్లో కూర్చున్న సింగ్. కానీ ఆ భార్యల్ని అడిగారా వాళ్ళకి ఏమిష్టమో? పతి సేవ, వంట, ఇంట్లో కూర్చోవడం స్త్రీ ధర్మమని యుగాల నుంచి వాళ్ళకి బోధించి ఇప్పుడు దొంగ ప్రశ్నలు వేసి ఏం లాభం? పోనీ ఇంట్లో హాయిగా ఉన్న వాళ్ళని బీచ్కి, వీధికి
లాక్కురావడం ఎందుకు? స్త్రీపైని గౌరవం ఉన్న ఏ పురుషుడు ఆమెని వీధుల వెంట బీచ్ వెంట ఎన్నడూ తిప్పడు. స్త్రీ అమూల్యమైన వరం. ఆమె సౌందర్యం అపురూపంగా తాను భక్తితో అనుభవించాలి. ప్రతి చోట తనతో తిప్పుకొని అందరికీ చూపుకుంటే ఎంత మామూలు చౌక అయిపోతుందో గమనించారా? ప్రేమాస్పదులైన తన ఆప్తులతో తప్ప స్త్రీ సహజంగా మధురంగా మాట్లాడలేదు. ఆమె స్వభావం ఎమోషనల్, సెంటిమెంటల్. ఆమె చేత తెలివిగా సమస్యలు, రాజకీయాలు మాట్లాడించాలని చూస్తే పురుషుడు చెప్పిన మాటల్నే చిలక పలుకులు పలుకుతుంది. రోతగా అన్నాడు దేశికాచారి. అయితే స్త్రీలకి మెదడు లేదంటారా? అన్నాడు సింగ్. లేదంటే మాత్రం అవమానమేముంది, అంతకన్నా గొప్ప ఏం కావాలి అన్నాడు దేశికాచారి. కానీ పురుషుడు తన స్వంత ఉపయోగాల కోసం స్త్రీని దాచుకుని ఈ దొంగ కబుర్లు చెప్తున్నాడు. కావలిస్తే చలం స్త్రీ చదవండి. చలమా? ఉత్త గుడ్ ఇంటెన్షన్డ్ ఫూల్. ఠాగూరు స్త్రీ మీద రాసిన వ్యాసం చదవండి అన్నాడు దేశికాచారి. కానీ ఇట్లాంటి థియరీలు మాట్లాడి పురుషుడు తన స్వార్థమైన సౌభాగ్యాలకి స్త్రీని నిరంతరం బలి తీసుకుంటున్నాడా లేదా అన్నాడు సింగ్. ఎప్పుడూ ఏదో థియరీని ఉపయోగించుకుంటాడు తెలివిగల స్వార్థపరుడు. గాంధీగారి సింపుల్ లైఫ్ థియరీని బోధించి డబ్బు కూడబెట్టుకునే అనుచరుల వంక చూడండి. చివరికి గాంధీగారు కూడా స్త్రీకి స్వాతంత్రం కావాలన్నారు. ఆయన భార్యకి ఏమాత్రం స్వతంత్రం ఇచ్చారేమిటి అన్నాడు రావు. స్వతంత్రం ఎవరు వద్దంటారు? కానీ జీవితంలోని సౌఖ్యాన్ని ధ్వంసం చేసే స్వతంత్రం వల్ల ఏం ఒరుగుతుంది? అది ప్రశ్న అంటూ లేచాడు దేశికాచారి. అందరూ చెల్లాచెదరైనారు. దేశికాచారి లక్ష్మణసింగ్ భుజం మీద చెయ్యేసుకుని నడుస్తున్నాడు. ఇప్పుడు ఇంత చప్పున ఎందుకు లేచాను? నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి వేళకు వెళ్లకుండా భూకంపమైన ఆపలేదు నన్ను. మీ భార్య ఏ దేశస్తురాలు? ఈ దేశస్తురాలే. అంటే వాళ్ళది ఏ ఊరు? ఈ ఊరే. పుట్టిల్లు? ఆమెకు పుట్టిల్లు లేనట్టుంది. అంటే మరి ఆమె వాళ్ళు ఎవరూ లేరేమో. మీకు తెలీదా? తెలీదు. ఆమె పేరు? తెలీదని ఇదివరకు చెప్పినట్టున్నాను. నిశ్శబ్దం. మళ్ళీ అన్నాడు దేశికాచారి. నేను ఇట్లా తెలీదు అంటూ ఉంటే మీరు నమ్మటం లేదు. మేమిద్దరమును, నేనొక్కడేనో చాలా మోసగాళ్ళమనో నిజం చెప్పడం ఇష్టం లేదనో అనుకుంటారు. చాలా ముఖ్యంగా అవసరమైన సంగతులు తప్ప తక్కినవి తెలుసుకోలేకపోవడం జీవితంలో సుఖానికి చాలా ముఖ్యమైన విషయం. ఆమె సంగతి మీకు ఆరాటం ఎందుకు చెప్పండి? అలాంటి ఆమెని ఎరుగుదును. ఎరిగి ఉంటేనే ఆమెను, అలాంటి ఆమెను ఎరుగుదురు. సరే, ఎందుకా సంగతి? వదిలేయండి. ఏం లాభం తవ్వుకొని తెలుసుకొని? ఎవరైతే ఏమొచ్చింది? చాలా ముఖ్యం నాకు. నేనే అడుగుతాను ఆమెని. ఎందుకు అడగడం? ఉత్త గొడవ. నేనే అడగలేదు కదా, మీరెందుకు అడగడం? ఆమె మీ భార్య కాదా? భార్య అయితే అడిగి అంతుబొంతులు ఆరాలు తీయాలా పాపం? అదే అంటున్నాను, స్త్రీ మీద గౌరవం నేర్చుకోమని. గొప్ప వైన్ తాగుతో ఇది దేంతో చేశారు? ఏ దేశంది? ఎంత ఖరీదు? ఈ ప్రశ్నలు ఎందుకు? నా మాట విని ఆమె దోవన బతకనియండి అన్నాడు విచారంగా. ఈ సాయంత్రం అడిగాను. ఎక్కడ? మీ ఇంట్లోకి వెళ్ళి. చప్పున పెద్ద నిశ్శబ్దం. హోరున వీచే సముద్రం మీద గాలిలో నిశ్శబ్దం. నల్లగా నుంచున్న కొండ నీడలాంటి నిశ్శబ్దం. అయితే
మామూలు మర్యాదల్ని మీరితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నుంచి. గుడ్ ఈవినింగ్ కఠినంగా అని వెళ్ళిపోయినాడు దేశికాచారి. పాపం ఆ రాత్రి మిత్రులిద్దరి మనసులు ఏం బాగాలేవు. దేశికాచారికి కోపం తెప్పించారు. లక్ష్మణసింగ్ ఆమె ఇంట్లో జొరబడడం నరసింహారావు ఏమాత్రం ఒప్పుకోలేదు. కానీ మొదటిసారి లక్ష్మణసింగ్ తన హృదయంలోని బాధ చెప్పుకున్నాడు నరసింహారావుతో. భోజనం చేసి బీచ్కు వెళ్ళి ఎత్తైన ఇసుక దిబ్బ మీద కూర్చున్నారు. ఆలస్యంగా ఎదురుగా సముద్రంలోని కాంతి పేరుకుని పైకి వస్తున్నట్టు కనబడే చంద్రబింబం కేసు చూస్తూ మిత్రుడితో తన చరిత్ర అంతా చెప్పి, ఆమె లాలస కాదంటే నా మనసు ఒప్పుకోదు అన్నాడు లక్ష్మణసింగ్. అవుననుకో, పోనీ ఆమె నిన్ను మర్చిపోయింది, నువ్వు వద్దనుకుంది, ఇంకా ఆమె జోలి నీకెందుకు? అనుకోదు, అనుకోవడానికి వీల్లేదు. నేను ఆమెని వదల్లేను. కానీ నువ్వు ఈ సాయంత్రం చేసిన పని ఏమీ బాగలేదు. కానీ నా స్థితి, నిస్సహాయమైన నా స్థితి నీకు అర్థం కాదా? ఇదంతా ఏం లాభం? మన ఊరు పోదాంరా. లాభం అని యోచిస్తామా? ఆమె లాలసే అయితే ఆమెను నేను మళ్ళీ తెచ్చుకుంటాను. తెచ్చుకుని ఎక్కడికి? అతనితో అన్నాళ్ళు ఉన్న తర్వాత నీకేం సుఖం? 3 జీవితాలని భగ్నం చేస్తావు. నా భార్య, నా లాలస. దేశికాచారికి నిజంగా ఆమె ఎవరో తెలియదంటావా? పేరు కూడా తెలియదట. నమ్ముతావా? ఉత్త దొంగవాడు. ఏదో భయపెట్టాడు ఆమెని. వాడి పొట్ట, మీసాలు, వాడి వయస్సు, వాడెక్కడ, లాలస ఎక్కడ? ఈ మిస్టరీకి అంతం కనుక్కోవాలి. ఏం లేదేమో కనుక్కోవడానికి, అదే కనుక్కోవాలి. కానీ ఇంకా లాలస నీకు కనబడితేగా. దేశికాచారి ఎంత కఠినంగా మాట్లాడాడో చూసావా? ఎంత మంచివాడో అంత అపాయమైనవాడు. బ్యాంకుల్నే కొల్లగొట్టాడు. జాగ్రత్త అన్నాడు నరసింహారావు. మిత్రులతో చెప్పుకోవడమే, సలహాలు అడగడమే కానీ మిత్రుల సలహా ప్రకారం నడుచుకునేవారెవరు? అసలు తమ నిజమైన ఉద్దేశ్యం, మనసు, బాధ తెలుసుకుని చెప్పుకోగలవారెవరు? లాలసని నీకెట్లానూ చూపడు. ఇంతకీ లాలస అవునో కాదో అన్నాడు నరసింహారావు. మర్నాడు మధ్యాహ్నం 3ంటికి లక్ష్మణసింగ్ ముగుద జవరాలి పచ్చని మోము పైన ఘాటు కనలంకరించిన కన్నులట్లు, ముగుద జవరాలి పచ్చని మోము పైన ఘాటు కనలంకరించిన కన్నులట్లు అని బిగ్గరగా పాడుతున్నాడు. అవును, కొత్తగా వచ్చిన ఋతుగానంలోంచి కదూ. ద్రాక్ష పళ్ళకి పోల్చాడు బుద్ధి లేనివాడు అంటూ ప్రవేశించాడు దేశికాచారి. ఆ పై 2 పాదాల అందం చూసి ఎంత గొప్ప ఉపమానమో అనుకున్నాను అన్నాడు వాళ్ళని చూసి. మళ్ళీ అప్పటికి వాళ్ళు ఆమెను చూడనే లేదు. వెడల్పైన అతని వీపు వెనుక. ఇంకా యువకుడు అంది ఆమె. ఆ కంఠం విని అదిరిపడి కూర్చున్నారు వాళ్ళిద్దరూ. పరిచిన పక్కల్ని దులిపి కూర్చోమన్నారు. కానీ వాళ్ళిద్దరి నోట మాట రాలేదు కొన్ని నిమిషాలు. ముందు నరసింహారావు టీ తెప్పిస్తానని గొణుగుతో బయటికి తప్పించుకున్నాడు. ఎన్నాళ్ల మట్టో లాల్ని ఒక్కసారి నాతో మీ దగ్గరికి రమ్మని అడుగుతున్నాను. ఇవాళకి బయలుదేరింది అన్నాడు దేశికాచారి. ఇద్దరూ చేరి తనను ఎక్కిరించడానికో ఏడిపించడానికో వచ్చారని నిశ్చయమైంది లక్ష్మణసింగ్కి. తను గార్డు మీద ఉండాలి. ఆమె ముఖం వైఖరి కొత్తగా ఉంది. దూరంగా కలలో బతుకుతున్నట్టుగాక మామూలు మనుషుల్లోకి వచ్చింది. ఆమె లేచి పుస్తకాల మూలకి వెళ్ళి అన్నీ తీసి చూస్తోంది చనువుగా. సందేహం లేదు, ఆమె లాలసే.
ఇవాళ స్పష్టంగా తెలుస్తోంది. ఈ పుస్తకం మీకు చాలా ఇష్టం లాగుందే అంది గార్డెన్ ఆఫ్ కామాతీస్ చూస్తూ. అవును, గొప్ప కవిత్వం, అంత చక్కని శృంగారం, మొహంలో అంత అగ్ని అన్నాడు సింగ్. అసలు కవిత్వం అంతా అబద్ధమేగా అన్నాడు సింగ్. కాదు, అబద్ధం కాదు. ఊహకి ఒక అర్హత రావాలంటే సత్యం మీద, అంటే మానవ హృదయంలోని సత్యం మీద ఆధారపడాలి. కథలు అంతే. ఏ విషయమన్నా ఎట్లనన్నా రాయొచ్చు, కానీ కళ సత్యానికి విరుద్ధం కానీ దూరం కానీ కాకూడదు. ఫెయిరీటేల్ అంత అబద్ధం ఏదీ కాదు. కానీ మానవుడి కల్పనా సత్యం మీద గట్టిగా అల్లడం వల్లనే ఎన్ని యుగాలకి అట్లా ఆకర్షిస్తూనే ఉంటాయి కథలు. టీ వచ్చింది. వేడిగా బజ్జీలు, ఆవడలు. టీ కాగానే బీచ్కి పోదామన్నాడు నరసింహారావు. ఇవాళ మిసెస్ దేశికాచారి కూడా వస్తారవునా? కాదు, ఇంటికి వెళ్ళాలి ఆమె. కవిత్వం ఉత్త కల్పన, అబద్ధం. కానీ ఏ విషయమైనా గొప్ప సత్యం తెలుసుకోవాలంటే కవిత్వాన్ని ఆశ్రయించవలసిందే. వయస్సు ఉత్త గుడ్డిది. భూమిని మించి ఎత్తుకు చూడటానికి కళ్ళు లేవు వయస్సుకి. భూమి తప్ప ఇంకోటి కనబడని మనిషి చూపు చాలా సంకుచితం. నిజమైన కవిత్వానికి మూడో కన్ను తెరుచుకుని ఉంటుంది. దివ్య దృష్ట్యా అన్నాడు నరసింహారావు. తప్పకుండా రండి, పోదాం. లాల్, నువ్వు ఇంటికి వెళ్తావా? ఆమెను కూడా తీసుకురండి. ఆమెకి ఇష్టం లేదు నాతో కలిసి తిరగడం. ఇంకా ఎందుకు వచ్చిందంటే సింగ్ ఆమెని ఇదివరకు ఎరుగుదునని భ్రమపడుతున్నాడుట. అదేదో స్పష్టం చేద్దామని. లక్ష్మణ సింగ్కి చాలా ఒళ్ళు మండుతోంది. ఇదంతా ఉత్త కుట్ర, తనని వేళాకోళం పట్టిద్దామనుకుంటున్నాడు. 5 నిమిషాలు కూర్చోండి. నా భార్య పేరు లాలస. కాలేజీ రోజుల నుంచి ఆమెను ప్రేమించి తప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాను. నాకు ఆమె మీద ఈనాటికి గొప్ప ప్రేమ. ఆమె మాల్వంకర్ అనే సంగీత పాఠకుడితో వెళ్ళిపోయి 4 ఏళ్ళయింది. ఆమె సరిగ్గా లాలసేనని నాకు నిశ్చయం. ప్రపంచంలో రెండో లాలస ఉండటం అసంభవం. ఆమె ఎందుకు తాను లాలసని కాదంటోందో నా ఊహకి అందటం లేదు. ఒకవేళ అయితే ఇప్పుడేమంటారు అన్నాడు దేశికాచారి. అదే లక్ష్మణ సింగ్కి స్పష్టంగా తెగని సమస్య. అయితే తర్వాత యోచించవచ్చు అన్నాడు. ఆమె అభిప్రాయాన్ని బట్టి కూడా ఉంటుందిగా. ఈయన ఏం చేసేది అన్నాడు నరసింహారావు. నాకు ఆమె మీద గొప్ప ప్రేమ, ఎన్నటికీ నశించని ప్రేమ అన్నాడు సింగ్. ఎందుకు వెళ్ళిపోనిచ్చారు అన్నాడు దేశికాచారి. ఆమె స్వతంత్రం కోసం, ఆమె మీద గౌరవం వల్ల. ఇప్పుడు అక్కడే ఆగకూడదు అని మళ్ళీ చాలా పొరపాటు చేశారు. స్త్రీ మీద గౌరవం ఉండాలి, కానీ ఆ గౌరవం గౌరవంగా హృదయంలో ఉండిపోవాలి, కానీ ఎప్పుడూ కార్యరూపంలో కనబడకూడదు. ఆమె క్షేమం కోసమే మోహం కనబరచాలి, కానీ ప్రేమ హృదయంలోనే ఉండిపోవాలి. అదేమిటి, ఆమె స్వతంత్రానికి అడ్డుపడనా? తప్పకుండా. ఆమె స్వతంత్రానికి అడ్డుపడకూడదనే. మీ ఆత్మగౌరవాన్ని తొలగించుకోలేని మీ ప్రేమ ఏం గొప్పది? అతనితో సుఖపడుతుందని మీకు నమ్మకమా? లేదు. అంటే ఆమె మీద కన్నా మీ మీద, మీ ప్రిన్సిపల్స్ మీద మీకు ఎక్కువ ప్రేమ. ఇంకో మనిషితో తన స్త్రీ సుఖపడుతుందని ఎప్పుడూ ఉండదు ప్రేమించే మనిషికి. అట్లా అనుకుంటాననుకోవడం ఆత్మవంచన. అట్లాంటప్పుడు ఆమెని క్రూరంగా ఆమె గతికి వదిలి మీ బాధ్యతని వదులుకున్నారా? స్త్రీ మీద గౌరవమే మొదటి తప్పు. గౌరవం బలహీనం. ఎందుకు ఆ గౌరవం?
గౌరవంతో, కవిత్వంతో, ప్రేమతో కట్టుకోవాలని చూస్తారు స్త్రీని నవీన యువకులు, అంతకంటే చేతగాక. మరి ఇంకెట్లా కట్టుకోవాలి? అదే, కట్టుకోనే కూడదు. నా నుంచి ఎందుకు పోతుంది అనే ఆత్మవిశ్వాసం గలవాడు ఎన్నడూ ఈ దేవీ స్తుతుల జోలికి పోడు. తనలో విశ్వాసం లేకనే స్త్రీని ఈ సింహాసనాల మీద కూర్చోబెట్టడాలు. అంత ఎత్తున కూర్చోబెడితే ఆమె దిగలేదని వీరి వెర్రి ఆశ. వెళ్ళే రోజున ఎలానూ వెళ్తుంది. పైగా ఈ పూజల వల్ల నిన్ను ఉత్త లోకువ చేసి మరిగిపోతుంది. తరువాత ఆమె సంగతి మీకేం తెలియలేదా అంది ఆమె. అతను వదిలేశాడు ఆమెని. తనని తిరిగి తీసుకోమని రాసింది. చాలా అవస్థలో ఉండి మీరు జవాబు రాయలేదు. ప్రేమ వల్లనేనా అంది ఆమె వెక్కిరింపుగా. ఇంకా ఆమె లాలసే అనటానికి సందేహమేముంది? మరి నా పేరు? అదిగాక ఆమె నాతో ఉంటుందని నిశ్చయం ఏముంది? ఇప్పుడు మాత్రం ఏ నిశ్చయం లేదు. కానీ ఆగాడు. లాభం లేదు. మీ భార్య ఎవరో లాలస అంటున్నారే, అట్లాంటి స్త్రీని నిలుపుకునే యోగ్యత మీలో లేదు. అందుకని వెళ్ళిపోయింది అంది ఆమె. మరేం చేయాలి? తాళాలు వెయ్యనా? కాళ్ళు విరవనా? అన్నాడు కోపంగా సింగ్. చేయవలసిన పనులు మీకు తెలుసునన్నమాటే, ఆచరణలో పెట్టే శక్తి లేకపోయింది కానీ అన్నాడు దేశికాచారి. శక్తి లేక కాదు, అదే వద్దనుకుని అన్నీ ఒకటే. ఈమె మీ నుంచి వెళ్ళిపోతానంటే మీరు ఆ పనులు చేస్తారా అని ధిక్కరించాడు సింగ్. ఈమె వెళ్ళిపోతాననదు. ఏ అవసరం లేదు. ఎందుకు రాదు? వస్తుందనే భయం నాకు లేదు గనక. అదీగాక ఆమె వెళ్ళిపోకుండా నాతో ఉండాలన్నంత మొండి గ్రుడ్డి ప్రేమ లేదు నాకు. నాకేదో అమూల్యమైన దేవి నా భార్య అయింది, నాకింక ఇట్లాంటి స్త్రీ దొరుకుతుందా అనే అపురూపమూ లేదు. వెళ్ళిపోతే నేను ఎట్లా బతకను అనే భయమూ లేదు. అది ప్రేమ కాదంటారు కవులు. కాకపోతే పోయింది కానీ ఆమెకి నాకు కూడా చాలా శాంతి. అందుకని ఆమె వెళ్ళదు అని లేచాడు దేశికాచారి. ప్రేమే ఉంటే, స్వార్థం లేని ప్రేమే ఉంటే అదే చెప్తుంది ఏ అపాయంలో ఏం చెయ్యాలో. ఇంత వాదన వ్యర్థం అంది ఆమె. నలుగురు గంట స్తంభం దాకా కలిసి వెళ్ళారు. అక్కడి నుంచి ఆమె పక్క సందులోంచి వెళ్ళాలని బయలుదేరింది. వాళ్ళని వదిలి వెళ్ళేప్పుడు ఎవరితోనూ ఏమీ అనలేదు. వెళ్ళిపోయింది లోన్లీగా. ఆమె ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటే పెళ్ళైనాక లాలసని తాను ఇంట్లోనే గాని దూరంగా నడుస్తూ ఉంటే ఆ అందాన్ని తాను చూడనే లేదే. ఆమె నడకలో ఎంత ఒయ్యారం ఉంది అనుకున్నాడు సింగ్. కొంత శక్తి ప్రేరేపించుకుని ఆ వేగంతో కొంత దూరం వెళ్ళి మళ్ళీ కొత్త ప్రేరేపణతో కదులుతున్నట్లుంది ఆమె నడక. అది ఈ దేశపు నడక కాదనిపించింది అతనికి. లాలస కాదేమో. సముద్రం ఒడ్డున వాళ్ళని వదిలి త్వరలోనే వెళ్ళిపోయినాడు దేశికాచారి. తాము వచ్చిన కొత్తలో ఆనాటి రాత్రి ఆమె ఒంటరిగా ఓసారి సముద్రం రాళ్ల మీదే కనబడ్డది. ఏం చేస్తోంది అక్కడ భయం లేకుండా? ఎన్నడూ ఇల్లు విడవని స్త్రీ తరచూ అట్లా చీకట్లో వస్తూనే ఉంటుందేమో. సముద్రం దగ్గర ఆమెను కలుసుకుంటే? ఈ యోచన నరసింహారావుది. ఆమె కనబడితే తాను సింగును విడిచి దూరంగా పోతానన్నాడు. వాళ్ళిద్దరూ ఎంతసేపు మాట్లాడుకున్నా వాళ్ళకి దేశికాచారి ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు. రహస్యంగా ఉన్నవాళ్ళు అర్థమవుతారు.
కానీ దాచడానికి ఏమీ లేనట్టు మాట్లాడుతూ ఆ మాటల్లోంచి ఏమీ చెప్పని వాళ్ళు చాలా ఘాతకమైన దొంగలు అనిపించింది. మర్నాడు పొద్దున్నే దేశికాచారి నుంచి చీటీ వచ్చింది. వాళ్ళిద్దరినీ మధ్యాహ్నం భోజనానికి రమ్మని. భోజనానికి ముందు ద్రాక్ష రసం తాగుతూ సముద్రం వంక చూస్తూ కూర్చున్నారు. హవాళ ఆమె కూడా వచ్చి కూర్చుంది కుర్చీలో. సింగ్కి చాలా బాధగా ఉంది. తన భార్య కానట్టే, ఎవరి భార్యో అయినట్టు తన ముందు కూర్చొని తనతో సంబంధం లేనట్టే మాట్లాడటం. ఎంత నేర్పరి అయి ఉండాలి ఆ స్త్రీ! తనకి విరక్తి ఎన్నడూ కలగలేదు ఆమె మీద. ఆ కసిలో మర్చిపోవాలని చూశాడు, కానీ మళ్ళీ కనిపించింది. తనని ఎరగనట్టు చూస్తుంది. పైగా మానవుడు భరించగలిగిన బాధని మించిపోయింది. ఎందుకు తాను ఆ ఊళ్ళో ఇట్లా వేళ్లాడ్డం? సముద్రం మీద నుంచి వచ్చే చల్లని గాలిలో ఆమె కుచ్చెళ్ళు, ముంగురులు ఎగురుతున్నాయి. ఆ రాత్రి దృశ్యం జ్ఞాపకం వచ్చింది నరసింహారావుకి. ఆ పొద్దున్నే అన్నాడు సింగుతో, ఆ రాత్రి నువ్వు వాళ్ళిద్దరినీ చూసుంటే ఆమె నీ భార్య అయినా సరే ఆమెని డిస్టర్బ్ చేయటానికి నీ మనసు ఒప్పుకొని ఉండదు అని అన్నాడు. ఆ మధ్యాహ్నం గొప్ప వృక్షాల నీడలలో ఊగే ఆ బంగళాన్ని చూస్తే ఈ బంగళాని వదిలి ఏ స్త్రీ కూడా కదలదు అనిపించింది. ఆ స్థలం శాంతే కాదు, దాన్ని మించిన ఓ స్థిమితం వాళ్ళిద్దరూ వాళ్ళ చుట్టూ కల్పించుకున్నారనిపించింది. ఆ స్థలం శాంతే కాదు, దాన్ని మించిన ఓ స్థిమితం వాళ్ళిద్దరూ వాళ్ళ చుట్టూ కల్పించుకున్నారనిపించింది. అందుకనే అన్నాడేమో లక్ష్మణసింగ్, ఇది చివరి భోజనం, మేము రేపు వెళ్ళిపోతున్నాం అని ఆలోచన లేకుండానే. ఆ మాటకి నరసింహారావులో ఆశ్చర్యం చూసింది ఆమె. ఏమిటి అకస్మాత్తుగా ఈ డెసిషన్ అన్నాడు దేశికాచారి. వెళ్ళాలి, ఎట్లానూ ముఖ్యమైన కేసు ఉంది. సరే, రేపే వెళ్దాం అనుకున్నాను. మిమ్మల్ని ఇద్దరినీ చాలా మిస్ అవుతాం, చాలా కాలం. ఏదో మీరు వెళతారు అన్న సంగతే మర్చిపోయినాం అన్నది ఆమె. భోజనాల దగ్గర కూడా ఆమె వాళ్ళతోనే కూర్చుంది. మీ భార్య వెళ్ళిపోయిందన్నమాట అంది ఆమె. చాలా మూర్ఖురాలై ఉండాలి అన్నాడు దేశికాచారి. కాదు, అంతకన్నా తెలివి, విశాల దృష్టి, సూనృతం గల స్త్రీని కలుసుకోవడం కష్టం అన్నాడు లక్ష్మణసింగ్. నేను తగనామెకి అన్నాడు మళ్ళీ. ఓ విధంగా మనమెవ్వరమూ తగము మన భార్యలకి. మీకన్నా ఉత్తముడి కోసం కాదుగా అట్లా మిమ్మల్ని వదిలింది అన్నాడు దేశికాచారి. ఏమో, ఆమె కళ్ళతో చూడాలి. కానీ ఉత్తమ స్వభావాన్ని గుర్తించడానికి వేరే కళ్ళు అనవసరం. ఆమెకేదో కనపడి ఉంటుంది, అది నిజం. కానీ ఎవరికీ కనబడనిది ఒకరికి కనబడ్డదని దానికి వాస్తవం ఆపాదించం. ఆ ఒకరికి దృష్టి దోషం అంటాం. అంతేకాని మబ్బు కళ్ళ దృష్టికి ఆ కళ్ళతో చూడాలి అనం అన్నాడు దేశికాచారి. మరి కవులు, జీనియస్లు అని అడిగాడు నరసింహారావు. అది మన కళ్ళని మించిన దృష్టి, అది ఇంపర్సనల్. కానీ వ్యామోహమనే జబ్బు కనబడుతూ ఉండగా దాంట్లో సందేహమే ఉంది. అట్లా అయితే సంధి పేలాపనలకు కూడా ఓ వాస్తవాన్ని ఇస్తామా? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోరాదా అంది ఆమె. లాలస తర్వాత ఇంకో స్త్రీకి సుఖం ఇవ్వలేను. అదిగాక
ఆమె తిరిగి వస్తుందనే ఆశ కూడా ఉంది. తిరిగి వస్తే తీసుకుంటారా? ఆ ఆలో హెజిటేషన్ ఆమె గమనించకపోలేదు. వాళ్ళు వెళ్ళేప్పుడు దంపతులిద్దరూ వాళ్ళని తోట చివరిదాకా సాగనంపారు. ఇంటికి వెళ్ళి సామాన్లు సర్దుకుంటూ ఉంటే చాలా దిగులుగా ఉంది వాళ్ళిద్దరికీ. ఎందుకని ఆలోచించుకుంటే ముఖ్యం దేశికాచారిని విడిచి వెళ్ళటానికి. ఉండిపోతానంటాడు లక్ష్మణసింగ్. కానీ నరసింహారావు అతన్ని ఈ గోళల్లోంచి తీసుకుపోదలుచుకున్నాడు. సరే, వెళ్తున్నాంగా, ఓసారి సముద్రం దగ్గర వెతుకుతాను. ఏం లాభం? నా మనసులో ఉన్న 4 మాటలు ఆమెతో అనేస్తాను అన్నాడు లక్ష్మణసింగ్. వాళ్ళిద్దరూ ఏదో ఒక గొప్ప శాంతిని నిర్మించుకున్నారు సింగ్. ఆ శాంతి మూలాన ఆమె అతనిది. మామూలు కుటుంబాల్లో శాంతిగానే ఉంటారు, అంతకన్నా తన్నుకోవడాలే నయం. కానీ వాళ్ళిద్దరి మధ్య సంపూర్ణమైన ఏకీభావం, ఐక్యం, విడబడరు అన్నాడు నరసింహారావు తన వయసుకు మించిన వివేకంతో. చివరిసారి సాయంత్రం బీచ్కి వెళ్ళారు. దేశికాచారిని తప్పించుకోవడానికి ఊరు వదిలి దూరంగా దక్షిణం వైపుగా నడిచి నరసింహారావు కొబ్బరి తోట ముందు అప్పుడే వచ్చిన చేపల వల గుంపులో చేరి నిలిచిపోయినాడు. లక్ష్మణసింగ్ నడిచిపోయినాడు సముద్రం ఒడ్డునే. ఇంకా వెలుగుంది. ఆనాటి మొగలి పొదని దాటి సముద్రం మలుపు తిరిగే చోట ఇసుక దిబ్బ మీదకి ఎక్కి చూస్తున్నాడు ఆమె వస్తుందని. గాలికి ముళ్ళబంతులు దొర్లుకుంటూ పోతున్నాయి. చేపలు అతన్ని తుంగి చూసి నీళ్ల వైపు పరిగెత్తాయి. కడపటి కాంతి అలల తలల మీద తెల్లని నురుగుని వదల్లేక ముక్కలై కరిగిపోతోంది. దూరంగా అంతులేని అగాధం వంక చూస్తూ ఉంటే పెద్ద దిగులొచ్చింది అతని మనసులోకి. ఇన్ని తంటాలు పడి స్త్రీ కోసం తప్పించి తగూలాడి మనిషి ఉత్త బూడిదై నీళ్లలో కరిగి నేలలోకి ఇంకిపోతాడు. ఎందుకీ ఆరాటం అనిపించింది. ఈ ఆలోచనలో ఉండగానే చీకటి పడుతోంది. తను వచ్చిన పనిని తలుచుకొని పక్కకు తిరిగి చూసేటప్పటికీ ఆమె ఓ నీలం చీరనో కోటునో ఎత్తైన రాయి మీద వదిలి సముద్రంలోకి దూకుతోంది. ఆ చీకట్లో కొండరాతి మీద నుంచి ఒక్క దూకు దూకింది అలల్లోకి. ఎంత ఈత వచ్చినా ఆ అలల్లో చీకట్లో ఎంత సాహసం! ఈమె తనతో కాపురం చేస్తుందా అనంతపురంలో? ఏమిటి వెర్రి! లాలసకి ఇంత నిర్భయం. అంతేకాదు, ఈ సముద్రంలో అట్లా ఈదడం ఎంత ఆనందం, ఉల్లాసం అయి ఉండాలి. ఈమె స్త్రీయేనా, లేక లాలస చచ్చిపోయి దయ్యమై ఈ దేశికాచారితో కాపురం చేస్తోందా అనుకుంటూ లేచి ఆమె వదిలిన కోటు దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ఈమె స్త్రీయేనా, లేక లాలస చచ్చిపోయి దయ్యమై ఈ దేశికాచారితో కాపురం చేస్తోందా అనుకుంటూ లేచి ఆమె వదిలిన కోటు దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ఆమె జాడ ఎక్కడ లేదు. చీకట్లో ఏమీ కనపడటం లేదు. నురుగులు కక్కుకుంటూ రాకాసి మల్లే మీదికి ఉరికే భయంకరమైన సముద్రం. అక్కడ కూర్చోవడమే భయం వేసింది అతనికి. ఎవరూ లేకపోతే అతనికి భయం లేదు, కానీ ఆమె ఆ నీళ్లల్లో ఎక్కడో ఉంది. ఎప్పుడొస్తుందో కానీ ఆ నీళ్లల్లోకి దూకే ముందు ఆమె ఎత్తిన చేతుల అందం, ఆమె దేహం, చువ్వల మల్లే పైకి చాచుకున్న ఆమె నిడుపు, ఆ భుజాల వంపు, ఈ సౌందర్య రాశి ఒకప్పుడు తనది. కానీ లాలసేనా? ఒకవేళ తనని చూసి తప్పించుకోవడానికి దూకలేదు కదా? అనుకోకుండానే లాలసా లాలసా అని కేకలు వేశాడు. ఎవరు అని సముద్రంలోంచి గొంతు.
చాలా దూరం నుంచి. నేను సింగుని. నువ్వు సురక్షితంగా ఉన్నావా? రాగలవా? నవ్వు. నిశ్శబ్దం. ఎవరిని? లాలస అని పిలుస్తున్నారు అని కంఠం కొంత దగ్గరగా. నిన్నే. నేను లాలసని కాదు. కాకపోతే పోనీలే, ఒడ్డుకురా. ఎందుకు? నిన్న నీళ్లలో నేను భరించలేను, భయమేస్తోంది. నవ్వు. వస్తున్నాను అని ఇంకా దగ్గరగా. మెల్లిగా కొండపై రాతిని, తెల్లని గుండ్రని చెయ్యితో పట్టుకుని ఒంటిని పైకి లాక్కుంటోంది. రాతి మీద నుంచి వంగి ఆమెను పైకి తీయాలని చేతులు చాచి చంకల దగ్గర పట్టుకున్నాడు. ఉండు ఉండు, జారుతావు, అవసరం లేదు అంటోంది. అమ్మో, నువ్వెట్లా రాగలవు అంటూనే సముద్రంలోకి పడ్డాడు. అతనికి ఈత రాదు. బ్లడీ ఫూల్ అనే చీత్కారాన్ని వింటూ మునిగిపోయినాడు. నీళ్ళ అడుక్కిపోతూ లాలస, నువ్వు లాలసే అని అరవబోయి నీళ్లు తాగాడు. ఉప్పటి సముద్రం నీళ్లు. లక్ష్మణసింగ్ మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ అతను స్వర్గంలో ఉన్నాడు. అంటే అతని తల లాలస ఒళ్ళో ఉంది. 2 క్షణాలు పట్టింది అతనికి అంతా జ్ఞాపకం తెచ్చుకోవడానికి. ఎట్లా ఉంది? ఆ ప్రశ్నలో ఆదుర్ద, దయ వినపడ్డాయి. ఇంకా ఆ కళ మారుతుందేమోనని కళ్ళు మూసుకొని నిశ్చలుడైనాడు. తన మెడ ఆమె తొడలకి మధ్య ఊపిరి కూడా బిగబట్టాడు. ఎక్కడ మళ్ళీ బ్లడీ ఫూల్ని అయిపోతానేమోనని. తడిబట్టల వల్ల చలి పుడుతోంది. అయినా కదలదలుచుకోలేదు. పాపం, చచ్చిపోయేవాడివే నా కోసం. ఎట్లా భరించేదాన్ని? ఈ పాటికి హాలల్లో కొట్టుకుపోయేవాడివి అంటోంది నెమ్మదిగా. ఆమె చెంపల నుంచి జారి తన పెదిమల మీద వెచ్చగా కన్నీటి చుక్క పడ్డదనుకున్నాడు. దాన్ని చప్పరించాలనే కోరికను కూడా ఆపుకున్నాడు. ఎవరో ఆ లాలస. నేను ఆమెననుకుని, కాదు, నువ్వే లాలసవి అన్నాడు ఆగలేక. సరేలే, అవునులే, బాగుందా? చాలా నీళ్లు తాగావు. చేతులు పైకి జాచి ఆమె నడుముని కావలించుకున్నాడు. నడవగలవా? వెళ్ళిపోదాం. నేను నడవలేను, లేవలేను, ఇంకా ఎన్నటికీ ఇక్కడి నుంచి లేవలేను అని దగ్గరగా లాక్కున్నాడు ఆమె పొట్టని తన నెత్తికి దగ్గరగా. లాలస? నేను లాలసని కాదు. కాదా? అయితే నీళ్ళలోంచి ఎందుకు తీసి బతికించినట్టు? లాలస కాకపోతేనే? ఆ పేరుపైనే గాని మనుషుల మీద ఇష్టం రాదా? పేరు పోనీలే, కానీ నువ్వు నా లాలసవి కాదా? ఎందుకింత ఏడిపిస్తావు నన్ను? నేను నీకు చేసిన ద్రోహం ఏమిటి? పోనీలే, ఎవరో ఆమె, ఆ లాలస. నేను లాలసే అనుకో, మరి లాలస అని పిలుస్తాను. సరే, లాలస నా భార్య. సరేలే. సరేలే అని ఏం లాభం? నిన్ను వదిలిపోలేను. నాకు తెలుసు నువ్వు పూర్తిగా నన్ను మర్చిపోలేదని. నువ్వు ఇంకా నన్నిట్టా కొత్తవాణ్ణిలాగా చూస్తూ ఉంటే నేను మళ్ళీ సముద్రంలో పడిపోతాను. అంత గోల చేసి లాలసవా లాలసవా అని తపన పడకపోతే నేనెవరినైతేనే? నా స్నేహాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయరాదు? నువ్వు కనబడితే కదా. కనపడతాను. నిన్ను చూస్తే చాలా దిగులేసింది. ఆ లాలస మీద నీకు చాలా గొప్ప ప్రేమ అయి ఉండాలి. నేను నీకు లాలసనవుతాను. నాతో వస్తావా మా ఊరు? నువ్వే ఉండిక్కడ. నేనా? నేనెట్లా ఉండను? నేనెట్లా వస్తాను? ఎందుకు రాకూడదు? ఏమిటిది? తడిబట్టలు,
నీళ్ళల్లో పడ్డారా? నిమోనియా వస్తుంది, లేచిరండి అన్నాడు వాళ్ళ పక్కన దేశికాచారి. చప్పున లేచారు వాళ్ళు. కానీ లక్ష్మణసింగు నడవలేక కూలబడ్డాడు. లాల్, నువ్వు ఇంటికి వెళ్ళి ఈయనకి బట్టలు పంపించు అన్నాడు. లాలస వెళ్ళిపోయింది. దేశికాచారికి చత్వారమా అనుకున్నాడు సింగ్. లాలస వెళ్ళిన తర్వాత మెల్లిగా లక్ష్మణసింగ్ని నడిపిస్తూ తీసుకెళ్ళాడు. కొంత దూరం నౌకరు ఎదురొచ్చిందాకా ఇంటి దగ్గర సింగ్కి బ్రాందీ ఇచ్చి ఓ గదిలో పడుకోబెట్టాడు. ఆ రాత్రి గాఢంగా నిద్రపోయినాడు. అతని కోసం కిటికీలోంచి అతని మీద పడుతున్న తెల్ల మబ్బుల వెనక నుంచి వడబోసి వచ్చే వెన్నెలనైనా చూడకుండా తెల్లారకట్టగావును కలొచ్చింది. తెల్లారకట్ట కాదు, రాత్రంతా కూడా ఆ కల కరుగుతూనే ఉందనుకున్నాడు. తాను చూడని వెన్నెల్లోంచి, ఇనప కడ్డీలు అడ్డమున్న కిటికీలోంచి తన గదిలోకి వచ్చింది లాలస. వచ్చిందని తనకు తెలుసు. కానీ మంచం మీద పడుకుని నిద్రపోతున్న తనని తను చూస్తున్నాడు. తనని లేపుతోంది. ముద్దుగా తన చెంపల్ని 2 చేతులతో పట్టుకుని మంచం మీద కూర్చున్న ఆమె తొడ తన రొమ్ముకి ఆంతోంది. కానీ తను లేవలేదు. లేవడే, ఇంకా లేవడేం తను? అదేమిటి? లాలస వచ్చి పక్కన కూర్చున్నా తాను తపనబడుతున్నాడు. కానీ ఆ మంచం మీది ముద్దు శరీరం మేల్కోలేదు. తన ప్రయత్నం విఫలమై లాలస కిటికీలోంచి సముద్రం వంక చూస్తోంది. ఏం తలుపుకొచ్చిందో ఆమె పెదముల మీద చిరునవ్వు. కానీ కళ్ళల్లో దిగులు కొంచెం కదిలి అతని మీదకు వంగి మళ్లీ భుజాలు పట్టి ఊగించింది. అతను మూలిగి 2వ వైపు తిరిగి పడుకున్నాడు. ఆమె జాలిపడి అతనికి నిద్రాభంగం చేయకూడదనుకుని అతని జుట్టుని ఇటు అటు సర్ది చేతిని వేళ్ళని ముద్దుగా తాకి మెల్లిగా లేచింది. వెళ్ళిపోతుంది, లేలే అని అరుస్తున్నాడు తను. కానీ లాభం లేదు. 4 సేర్ల ఉప్పు నీళ్ళని తాగి కక్కి అలసిన ఆ శరీరానికి మెళుకువే రాలేదు. ఇంతలో ఆ కిటికీలోంచి వచ్చే నిర్మలమైన వెన్నెలకు అడ్డంగా వెడల్పుగా దేశికాచారి నుంచున్నాడు. అతన్ని చూసి గదిలోని లాలస వణికింది. లాలస, రా, వెంటనే రా అన్నాడు దేశికాచారి. తప్పించుకోవడానికి ఇటు అటు కొట్టుకుంది గదిలో లాలస. లాలస అని పిలిచాడు. ఈమె లాలసే అని సంతోషం కలగని సింగుకి. ఏం భయం లేదు. ఏం చేస్తాడేమిటి? నువ్వు నా భార్యవి అంటున్నాడు తను. కానీ ఎవరికీ వినపడ్డట్టు లేదు ఆ మాటలు. రా, వెంటనే రా అని గర్జించాడు దేశికాచారి. లాలస ఆ కిటికీ కడ్డీలోంచి దూసుకుని బయటికి ఎగిరిపోయింది. దేశికాచారి భుజం మీద నుంచి ఆమెను పట్టుకోవాలని అతను చేతులు చాచాడు. అవును, ఆమె రాత్రి పెట్టమల్లే కీచుమని అరచి రెక్కలు కొట్టుకుంటున్నట్టు చప్పుడు చేస్తూ గాల్లో వెళ్ళిపోయింది. ఈ కల కన్నాక అతనికి మెలకువ రాలేదు. గదిలో కూర్చుని తెల్లారి ఆ కలనంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా బట్లరు టీ తీసుకొచ్చాడు. స్నానమైనాక తను దేశికాచారి లుంగి కట్టుకొని షర్టు వేసుకుని వరండాలోకి వెళ్ళాడు. సింగుకి ఆ రోజు ఆ వరండాలో ఏం ఘోరమైన నాటకం జరగబోతోందో, ఎవరెవరు నలిగిపోతారో, తన జీవితంలో ముఖ్యమైన ఘట్టం మీద ఎట్లా తెర ఎత్తుతారో అనిపించింది. ఇంతలో నరసింహారావు వచ్చాడు. ఏమయ్యాను అని ఆదుర్తా పడ్డావా రాత్రంతా అన్నాడు సింగ్. కొంతసేపే. ఇంతలో దేశికాచారి వచ్చి చెప్పాడు. చాలా పెద్ద మనిషి వచ్చాడా పాపం? అందుకు కాదులే, నిన్ను మన ఊరు వెంటనే వెళ్ళమని చెప్పడానికి అన్నాడు నరసింహారావు. నిన్న తనను ముంచడానికి చూసిన సముద్రం
నురుగులు కక్కుకుంటూ ముందుకు తోసుకు వస్తోందనిపించింది సింగ్కి. నరసింహారావు, మనం చాలా సాహసమైన ప్రయత్నం చెయ్యాలి. లాలస అతని భయం వల్ల జంకుతోంది నిజం బయటపెట్టడానికి. అతని మాటల్లో రాత్రి కల పలుకుతోంది. 2 చాకులు అవి కొనుక్కురానా? లాలస వచ్చింది నిద్ర కళ్ళతో, టీ కప్పు చేతిలో పట్టుకుని. దేశికాచారి 10ంటికి గానీ లేవరు, టీ తాగి మళ్ళీ పడుకుంటారు అంది. నరసింహారావు లేచాడు. మళ్ళీ ఇంకోసారి గుడ్ బై, మేం వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఈయన అంది ప్రశ్నగా లాలస. ఆయనకి ఇంకా స్వతంత్రం లేదు, నేను లాక్కు వెళ్ళిపోతున్నాను అని వరండా దిగి వెళ్ళి వెనక్కి తిరిగి నవ్వుతో, వెళ్ళే లోపల నా మిత్రుడి మీద దయగా ఉండండి అన్నాడు ఇంగ్లీష్లో. వెడుతో మళ్ళీ వెనక్కి తిరిగి, ఎందుకంటే అతను చాలా ఉత్తముడు అని చరచరా వెళ్ళిపోయినాడు. అతని కళ్ళ నీళ్లలోని నీళ్ల పొర మీద ఎండ మెరిసిందా అనిపించింది. ఎదట డేకింగ్ మీద పిచ్చికలు గోల్ చేస్తున్నాయి. అట్లాంటి మిత్రుడు దొరకడం చాలా అదృష్టం అని అంది లాలస. కానీ నాకు స్నేహాల మీద నమ్మకం నాశనమైంది లాలస వెళ్ళిపోవటంతో. అదే గొప్ప విషాదం జీవితానికి. ప్రియులైన వారు ద్రోహం చేస్తే ఆ వియోగం బాధే కాదు, జీవితంలో విలువైన వారి మీద విశ్వాసం పోతుంది. అందువల్లే శుభ్రమైన మనుషులు సినిక్స్ కావడం అన్నాడు సింగ్ ఆమె వంక చూడకుండా. ఆ లాలస ఎందుకు వెళ్ళిపోయిందో ఆ కథ నాకు చెప్పరాదు అంది ఉత్త కప్పు బల్ల మీద పెడుతూ. చెప్పలేను. ఎందువల్ల? నువ్వు ఆ లాలసవే గనక. మళ్ళీ అదే మాట? ఎప్పటికీ జీవితమంతా అదే మాట. పోనీలే, నేనే లాలసనైనా నీ పక్షాన, నీ లోపల ఆ లాలస వెళ్ళిపోవడం ఏ విధమైన చిహ్నాన్ని వదిలిందో తెలుసుకుందామని. నేను ఆ కథను చెప్తే నాకు న్యాయం జరగాలంటే నన్ను నేను చాలా పొగుడుకోవాలి. పోనీ పొగుడుకోండి. అతను వరండాలో పామ్స్ ఆకుల చివర్లు చూస్తూ నుంచున్నాడు. చెప్పలేం అన్నాడు. ఆమె అతనికి వీపు తిప్పి నుంచుంది. నిన్న రాత్రి నీ గదిలోకి వచ్చాను అని ఆమె అనగానే సింగ్ ఆమె ప్రక్కకెళ్ళి భుజం మీద చెయ్యేసి, వచ్చావా? ఎందుకు అన్నాడు. ఎందుకు? నీ మీద ప్రేమ వల్ల. వచ్చినట్టు కల వచ్చింది నాకు. నీకు మెలకువ రాలేదు. లాలస, ఇంకా ఈ వృధా ప్రసంగానికి వ్యవధి లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నా వెంట రావాలి. అదేమిటి? ఈ వెర్రివాడు ఏమిటి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆశ్చర్యంతో చూసింది. మాట్లాడవే. అదేమిటి? నేను మీ వెంట రావటం ఏమిటి? నిన్న రాత్రి నా గదిలోకి వచ్చినంత ప్రేమ ఉంది కదా నీకు నా మీద. ఉంటే అందుకనే నాతో రా. అయితే రాత్రి గదిలోకి రాలేదు నేను. వచ్చానన్నావు. కల్లో వచ్చాను. నా కల్లోనా? కాదు, నా కల్లో కూడా. ఏమిటా భయం? దేశికాచారంటే కల్లోనా? నిజంగా కూడా? అయితే నాకేం భయం లేదు. ఆయన ఎవ్వరినీ భయపెట్టరు, ముఖ్యంగా నన్ను. భయపెట్టినా భయపడేదాన్ని కాదు. మరి లాలసనని ఒప్పుకోవే. కాను గనక. అయితే నువ్వెవరవు? దేశికాచారి భార్యని. అసలు ఏ ఊరు? ఎప్పుడు పెళ్ళయింది మీకు? అనవసరం. పోనీ నా సందేహం తీర్చడానికి ఏం లాభం? నువ్వు నిజంగా లాలసవి కావని తెలిస్తే దిగులు లేకుండా వెళ్ళిపోతాను. నేను లాలసని కాకపోతే నీకు నా మీద ప్రేమ లేదా? అయితే శీఘ్రంగా మీ ఊరు వెళ్ళు. కోపం తెచ్చుకున్నావా? తప్పకుండా. ప్రేమ ఉండకపోదు, కానీ దేశికాచారి భార్య మీద నాకు ప్రేమ వస్తే మాత్రం నేను కనబరుస్తానా? ఇంకోరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తానా?
అతని ఈ నీతి పట్టును చూసి ఆమె ఏమీ సంతోషించలేదు. తన ప్రేమకి అభ్యంతరమైన నీతి మీద గౌరవం తక్కువ స్త్రీకి. అక్కడే సాధారణంగా ఉదారులైన సత్పురుషులకి, వారు ప్రేమించే స్త్రీలకి ఘర్షణ. ఒకవేళ నేను లాలసనే అయ్యి ఇప్పుడు దేశికాచారి భార్యనైతే వీలేదు, లా ఒప్పుకోదు. పొట్లో నుంచి వచ్చే నవ్వుని ఆపుకుంటోంది లాలస. ఏమిటి అన్నాడు సింగ్. ఏం లేదు, లాయర్ల పడక గదుల్లోకి ప్రియాంగనలు వస్తారు కానీ ప్రియాంగనల గదుల్లోకి లా రాదు. ఎంత సంకుచితం ఈ నీతిపరుల మనసులు. ఇన్నేళ్ల తర్వాత లా ఒప్పుకోదని గొప్పగా అంటున్నారే అక్కడి నుంచుని. అవును, దేశికాచారి గారికి లాకి చాలా దూరం కాదు, చాలా దగ్గర. జైలుకు పంపింది మీ లా. మీకు తెలుసునా ఆ విషయం? ఆ విషయంలోనే నాకు ఆయనకి పరిచయం అయింది. ఓ, కానీ మీకు అట్లాంటి మనిషితో కాపురం అభ్యంతరం కాలేదు, అవునా? పాపం, పురుష హృదయం. ఎప్పటికీ స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేని పురుష హృదయం. బ్యాంకులకి, ఇళ్లల్లో ఇష్టాలకి చాలా దూరం. ఆడవాళ్ళం, బ్యాంకు వ్యవహారాలు మాకేం తెలుసు అంది వెక్కిరింపుగా, ప్యాథటిక్గా రెండూ కలిసి. పోనీ లా చేసిన పని అన్యాయమేనంటావా? ఇట్లాంటి విషయాలకి చాలా దృక్పథాలుంటాయి, ముఖ్యంగా నేరస్తుడి హృదయంలోకి చూడగలిగిన నేత్రాలకి. ఎన్ని దృక్పథాలు ఉన్నా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఆ సంగతి పోనీలే. అన్ని సంగతులు పోనీ, నీకు నా మీద ప్రేమ అవునా కాదా? అవును. ఇంకే, రా వెళ్ళిపోదాం. ప్రేమ ఉండడానికి పర్యవసానం వెళ్ళిపోవడమా? కాక ఇంకేమంటావు? ప్రేమించుకోవడం. భర్తని కాదు, తన పురుషుణ్ణే మోసగించి ఇంకోరి గదిలోకి రావటమా? ఆ మాటకి చాలా బాధపడ్డది లాలస. అందుకని నేను అనుకుంటా లాలస నీ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా బాగా అర్థమవుతోంది. ఏమిటి? నీతి చాలా గొప్ప విషయము, అవసరమైన విషయము కావచ్చు. కానీ నీతి గట్టిగా మనసుకు పట్టిన మనుషులు అందానికి అంధులవుతారంటంలో ఉంది నీతిలోని నీచత్వం. ఎందుకంటే దేవుడే ఉంటే అతను నీతి కన్నా అందానికి చాలా దగ్గర. సృష్టి అంతా అందం, ఒక్క కుచ్చితపు మానవుల్లోనే ఈ నీతి. నాకు ఈ అందం తెలియదంటావా? తెలుసునా? అంత నీచంగా మాట్లాడిన నీకు నిన్న రాత్రి నీ గదిలోకి రావటంలో నా హృదయంలో వెలిగిన ప్రేమ సౌందర్యం తెలుసునా? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, పెదవులు వణికాయి. ఎందుకు స్త్రీ హృదయం ఈ పురుషుల ఎడల ఆర్ద్రం కావాలి? అదే స్త్రీ పొందిన శాపం. కానీ లాలస, ఆ మాటలకి ఆమెకి చాలా కోపం వచ్చింది. అతన్ని చాలా అసహించుకుంది. నాకు తెలుసు నువ్వేం మాట్లాడబోతున్నావో. దేశికాచారి గారే నన్ను నీ గదిలోకి పంపింది. ఆ మాటకి సముద్రం అలలే ఆగిపోయి ఏం తోచక నుంచున్నాయి. అమితమైన వికృతంగా తోచింది లక్ష్మణసింగ్కి ఆ దాంపత్యం. వీళ్ళిద్దరూ రాక్షసులా. మాట్లాడకుండా తిరిగి చూడకుండా వెళ్ళిపోయినాడు. ఆ మెట్లు దిగి ఇంటికి వెళ్ళగానే నరసింహారావు ప్రశ్నార్థకంగా చూశాడు. రా, భోజనానికి పద. భోజనం కాగానే వెళ్ళిపోతున్నా. నన్నేమీ అడగకు. నాకేం అర్థం కావటం లేదు. రైల్లో మాట్లాడుకుందాం అన్నాడు. సామాన్ సర్దుకుని బండి పిలిచి సామాన్లు పెట్టేస్తున్నారు. రోడ్డు చివరి నుంచి కులాసాగా కర్ర తిప్పుకుంటూ నోట్లో పైపు పెట్టుకుని దేశికాచారి వస్తున్నాడు. వెళ్ళేవాళ్ళు ఎట్లాగూ ఆ దేశికాచారిని గదిలో పెట్టి మెత్తగా తన్నిపోతే కొంత లోకోపకారం చేసిన వాళ్ళ మోతాం అనిపించింది. ఒక్క స్కౌండ్రల్కి తగిన శిక్ష చేసిన వారమవుతాం అనుకున్నాడు సింగ్. సిగ్గులేక ఏ మొహం పెట్టుకుని వస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి బండతనికి సామాన్లు మళ్ళీ లోపల పెట్టమన్నాడు. ఇంకా ఈ జిత్తులు మాను, మేం వెళ్ళి తీరాలి అన్నాడు సింగ్ చాలా అమర్యాదగా. రేపు మీ ప్రయాణం.
ఈ రాత్రికి మీ ఇద్దరిని నా భార్య భోజనానికి తప్పక రమ్మంది అన్నాడు. అమర్యాదని గుర్తించదలుచుకోక, మేము రాం, ఇంకా మీ ఇంటి గడప తొక్కం. మా వల్ల చాలా అపకారం పొందారా అన్నాడు చిరునవ్వుతో. ఆలోచించారు. నిజమే, ఏం అపకారం చేశాడు? మిమ్మల్ని చూస్తే చాలా భయంగా ఉంది, నేను రాను. ఇంతవరకు ఏ నష్టమూ రాలేదు, నా వల్ల కానీ ఆమె వల్ల కానీ మీకు. పోనీ ఈ ఊళ్ళో ఎవరికీ రాలేదు, ఎందుకు భయం? కానీ మేము వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఆగాలి? ఆమె మీద మీకు చాలా ప్రేమ గనక. ఇప్పుడు లేదు. ప్రేమ ఒక్క ఉదయంలో నశించదు. ఎవరో ఆ లాలసట ఆమెను చాలా గొప్పగా ప్రేమించానని చెబుతారు. మళ్ళీ చాలా తెలుసు ప్రేమ మీకు. ఒక్క ఉదయంలో నశించే ప్రేమ. ప్రేమ ప్రేమ ఎందుకు? మాటల అర్థం తెలియకుండా మాటలు మాట్లాడి మోసపుచ్చుకుంటారు. అయితే నేను పొరబడ్డాను. అసలు నాకు ఆమె మీద ప్రేమ రానే లేదు. ఏం మొగాడు ఆ దేశికాచారి! తన ప్రియురాలి మీద ఇంకో మనిషికి ప్రేమ అని అతనితోనే నిదానంగా వాదిస్తున్నాడు. ఆ లాలస ద్వారా ఎందరికీ ప్రేమ తెప్పించి ఎంత డబ్బు లాగుతున్నాడో. మీకు ప్రేమ లేకపోలేదు, కానీ ప్రేమ ఔన్నత్యం ఇంకా అర్థం కాలేదు మీకు. ఇంకా స్థిమితత్వం రాలేదు మీకు. ఎందుకు ఇంత దూరం మిమ్మల్ని సహించి వెంబడించి స్నేహం చేసుకున్నాను? ఎందుకు ఇప్పుడు బ్రతిమాలుతున్నాను? మీ మీద ప్రేమ నాకు, ఆమెకి మీ మీద ఇష్టం, అందువల్ల నాకు ఇష్టం. తప్పకుండా రండి, రాత్రికి చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను. వెళ్ళారా? చాలా పశ్చాత్తాపడతారేమో ఆగలేదని అంటూ వాళ్ళ వంక తిరిగి చూడకుండా అంత హాయిగానూ వెళ్ళిపోయినాడు కర్ర తిప్పుకుంటూ చెట్టు కింద నుంచి ఆ ఎత్తైన రోడ్డు మీదకి. రాత్రి చాలా చక్కని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు లాలస, దేశికాచారి, నరసింహారావు, లక్ష్మణసింగ్. చాలా గొప్ప భోజనం. అంత నాజూకైన రుచిగల అలంకారయుక్తమైన భోజనం ఇదివరకు ఎన్నడూ చేయలేదు ఆ మిత్రులిద్దరూ. ఇంకెప్పుడూ చేయమనిపించింది. భోజనం తర్వాత బంగళాకి దూరంగా సముద్రానికి ఎదురుగా గచ్చు అరుగుల మీద కూర్చున్నారు చీకట్లో. నా కథ ప్రారంభిస్తాను అన్నాడు దేశికాచారి. ఎదురుగా ఒక్కర్తి ఒక్క అరుగు మీద కూర్చుని ఉంది. ఆమె కట్టుకున్న చక్కని నీలం చీరలో నుంచి ఆమె తెల్లని ఒళ్ళు, కళ్ళు మాత్రం చీకట్లో మసకగా కనబడుతున్నాయి. నేను బ్యాంకుని మోసం చేసి జైలుకు వెళ్ళాను. ఆ పని నేను ప్రేమించిన ఒక స్త్రీ కోసం చేశాను. నన్ను అరెస్ట్ చేయగానే ఆమెకు హృదయం లేదని తెలిసింది నాకు. ఓ మిత్రుడి సహాయంతో నేను దొంగిలించిన సొమ్ముని ఆమెకు దక్కకుండా చేసి దాయించాను. అతని పేరు మాల్వంకర్ అని ఆగాడు ఎఫెక్ట్ కోసం. మాల్వంకర్? అతను ఆ డబ్బునంతా ఏం చేశాడు అన్నాడు సింగ్. అక్కడే పొరపాటు. నేను జైలు నుంచి ఎప్పుడు వస్తానా అని కనిపెట్టుకుని ఉండి అంతా వడ్డీతో సహా నాకు ఒప్పచెప్పాడు. ఏ విచిత్రంగా ఉందా? అక్కడే మీకు జీవితం అర్థం కానిది. మాల్వంకర్ స్త్రీ విషయంలో చాలా దుర్మార్గుడు. కానీ దుర్మార్గుడు కాదు, అతని స్వభావం అది. అతనికి సంగీతం తప్ప ఇంకేం అక్కర్లేదు. సంగీతాన్ని అర్థం చేసుకునే వాళ్ళని వదల్లేడు. డబ్బుకి గానం అర్థం కాదు కనుక డబ్బు మీద ఆశ లేదు. స్త్రీకి అర్థమవుతుంది గనక స్త్రీ మీద కోర్కే. కానీ ఎప్పటికప్పుడు కొత్త ఆరాధికులు కావాలి. అందరూ ఆర్టిస్టులకు మళ్ళీనే అని మళ్ళీ ఆగి పైపు ముట్టించుకున్నాడు. చాలా తాపీగా ఉండే దేశికాచారి ఆ కథ చెప్పటంలో తబ్బిబ్బులవుతున్నట్టున్నాడు. మాల్వంకర్ పేరు వినగానే సింగ్ చెవులు నిక్కపొడుచుకున్నాయి. చీకటిని చీల్చుకుని తర్వాత మాట కోసం చూస్తున్నాడు. వింటున్నానని మర్చి. అతని ఇంట్లోనే బస్ చేశాను. ఆ ధనమంతా నాకు తెలిసినంతవరకు
నా మూలాన నష్టపడ్డ బీద కుటుంబాలకు పంచుతున్నాను. అతని ఇంట్లో లాలస అని ఒక ఆమె ఉంది అని ఆగాడు. మళ్ళీ లాలస కొంచెంగా కదిలింది. కానీ ఆనాటి నుంచి నిన్న రాత్రి వరకు నాకు ఆమె పేరు లాలస అని కానీ, ఆమె ఎవరి భార్యో ఎక్కడి నుంచి వచ్చిందో అని కానీ తెలీదు. మాల్వంకర్ ఆమె తన భార్యేనని చెప్పాడు అని మళ్ళీ ఆగాడు. తనని ఎవరన్నా ఏమన్నా ప్రశ్నలేస్తారేమో నన్నట్లు. నాకు తెలియదంటే నమ్మరు. కానీ ఏదైనా ఒక అసాధారణమైన అమూల్యమైన వరం దొరికినప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాలు కానీ దాని విలువ కానీ పరీక్షించడానికి భయపడతారు మనుషులు. ప్రతి ఉదయం ఇది నిజమేనా, ఈ మహావరం నా ఇంటో నన్ను ఇష్టపడుతూ నిల్చుందా అని నమ్మలేక ప్రశ్నించే అద్భుతంలో ఇంకే ఆలోచన ఉండదు. ఆ అదృష్టం చాలు, దాంట్లో నిలవగలగడం చాలు, అంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తుంది. పోని నా స్వభావం అట్లాంటిది అని ఆగి పైపు పీలుస్తున్నాడు. తర్వాత అన్నాడు సింగ్ నిలవలేక. కథ చెప్పక ఈ విజ్ఞానపు వాక్యాలెందుకు మధ్య అని కోపం కూడా వచ్చింది సింగ్కి. మాల్వంకర్ వల్ల చాలా కష్టం, అవమానం, దరిద్రం అనుభవిస్తోంది ఆమె. మాల్వంకర్కి డబ్బు లేదప్పుడు, తాగుబోతు. కానీ అతను దరిద్రంలోనూ తన దగ్గర ఉన్న నా అన్యాయార్జిత విత్తాన్ని కూడా తాకలేదంటే యోచించుకోండి అతని గొప్పతనం. అయితేనే లాలసని చాలా యాతన పెడుతున్నాడు. కలగజేసుకున్నాను, కానీ లాభం లేదు. మాల్వంకర్తో ఏం లాభం లేదు. నిజమైన వ్యక్తిత్వం గల ఏ మనిషితోనూ లాభం లేదు. మిత్రుల సలహాలు తీసుకునే మనుషులు వివేకహీనులు, దుర్బలులు. మళ్ళీ ఆగాడు. సింగుకు దేశికాచారి మీద కోపం హెచ్చుతోంది. మాల్వంకర్ మహనీయుడట. మొదటినుంచి లాలస ప్రత్యేకమైన స్త్రీ అని తెలుసు నాకు. అట్లాంటి స్త్రీని జన్మలో ఒక్కసారి కలుసుకోవడం కూడా గొప్ప అదృష్టం. ఆమెను చూస్తుంటేనే జీవితం ఎంత లోతో, ఎంత అందమో చాలా నేర్చుకుంటాం. ఆమె ఈ మాల్వంకర్ పాల ఎట్లా పడ్డదా అని నా ఆశ్చర్యం. కల్పించుకుని ఓ సాయంత్రం ఆమెతో మాట్లాడి ఆమెని మాల్వంకర్ దగ్గర నుంచి వెళ్ళిపోమన్నాను. కానీ వెళ్ళనంది. గొప్ప వ్యక్తులందరిలో ఉండే గుణాలు, కష్టాల్లో సహితం తను ప్రేమించే మనిషి స్వర్గానికి మారతాడనే ఎడతెగని విశ్వాసం, తాను మార్చగలననే ధైర్యం అపరిమితం ఆమెలో. చాలా దిగులు పడి వెళ్ళిపోయాను నేను ఆ ఊరి నుంచి, ఆమె వ్యధని చూడలేక. నేను జీవితాన్ని ఎక్కువగా చూసిన వాడిని కావటం వల్ల ఆమె ఆశలన్నీ వ్యర్థమని తెలిసి అవసరమైనప్పుడు ఆమె జన్మకి ఆమె మిత్రుణ్ణని చెప్పాను వెళ్లే ముందు. మళ్ళీ ఆగాడు. హఠాత్తుగా ఓ రాత్రి నా దగ్గరకు వచ్చేసింది ఈమె. అప్పుడు నేను బతిమాలగా చూచాయిగా చెప్పింది తనకి భర్త ఉన్న సంగతి. బలవంతాన ఆ భర్తకి ఉత్తరం కూడా రాయించాను. జవాబు రాలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేమిట్లా కలిసి కాపురం చేస్తున్నాం. ఈమెను చూసినప్పటి నుంచి లక్ష్మణసింగ్ ఏదో నా ఎడల అనుమానపడుతూ మారిపోయినాడని, ఈమె కూడా భయపడి తటపటాయిస్తోందని గమనించారు. ఆమె పూర్వజన్మ జీవితంలోంచి ఏవో జ్ఞాపకాలని ఆయన తీసుకొచ్చాడని కూడా తెలిసింది. కానీ ఆమెనేమీ అడగలేదు. నేను అడగడం చాలా అనవసరమైన యాతన గనక. నేనేదో ఆమెని ఆయన నుంచి దాస్తున్నానని మీకు నా మీద అనుమానం, కోపం అది తెలుసు. నాకు నిన్న రాత్రి ఈమె సింగ్ని ప్రేమగా ఒళ్ళో పడుకోబెట్టుకోవడం చూసిన తర్వాత అడిగాను ఆమెని ఏమిటి వ్యవహారం అని. అప్పుడు చెప్పింది ఆమె తన చరిత్రని. అంతే నేను చెప్పదలుచుకున్నది.
ఇంకేమన్నా అడగాలని ఉంటే అడగండి. మరి ముందు సంగతి ఏమిటి అన్నాడు నరసింహారావు. ముందు సంగతి ఏమిటి అనే ప్రశ్న నాలో వచ్చి చాలా ఏళ్ళయింది. అది వాళ్ళిద్దరే నిర్ణయించుకోవాలి. ఆ సమస్యలో నాకు పెద్ద భాగం ఉంది. నేను దాన్ని ఉపసంహరించుకుంటున్నాను. వాళ్ళిద్దరే నిర్ణయించుకోవాలి. రేపు మీ ప్రయాణం తప్పదు. మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతాను. ఇప్పటికే అందమైన అమూల్యమైన జీవితకాలంలో కొద్ది రోజులు గొడవతో వ్యర్థమైనాయి. ఈ రాత్రే ఏదో విధంగా తేలిపోవాలి. జీవితాదర్శం శాంతి. ఆ శాంతిని భగ్నం చేసే ఏ సుఖము, ఏ గొప్పతనము, ఏ శృంగారము నా జీవితానికి చాలా విరోధం. అంటే శాంతిని భగ్నం చేసేది సుఖము కాదు, గొప్పతనము కాదు, శృంగారము కాదు. రండి నరసింహారావు గారు, 1 గంట షికారు పోయి వద్దాం అని లేచాడు. ఒక్క మాట, మీకు ఆమె మీద ఎట్లాంటి ప్రేమ అన్నాడు లక్ష్మణసింగ్. నాకా ఎట్లాంటి ప్రేమ? రసికుడైన పురుషుడికి లావణ్యవతి అయిన స్త్రీ మీద ఉండే ప్రేమ అని కాదు. బహుశా మీరు నన్ను అడుగుతోంది ఎంత ప్రేమ అని. ఈమెని మీరు తీసుకుని వెడితే నాకు అన్యాయం చేస్తున్నానా అని మీ బాధ. మీకు జ్ఞానం తక్కువ, కానీ చాలా మంచి హృదయం మీది. దిక్కులేని ఆమెని ఇన్నాళ్ళు చేరదీసినందుకు నాకు ఆమె మీద ఏదో కొంత హక్కు ఉందని అంగీకరిస్తున్నారు. మీరు మాట్లాడే లాలో అదేం లేదు, కానీ మీలో ఉంది ఆ సుహృద్భావం. నేను చెప్పానుగా నా హక్కుని వదులుకుంటున్నానని. ఈమె వెళ్ళిపోతే నేనేమైపోతానో అని కూడా యోచిస్తారు బహుశా. ఆమె యోచించింది. ఆమె వెళ్ళడం చాలా బాధే, కానీ వెళ్ళాలనుకుంటే ఆమెని ఏ విధాన్నో ఏ కృతజ్ఞతనో బోధించి ఉంచుకోవడం నాకు బాధే కాదు, అసహ్యం, నీచం. స్త్రీ ఎడల ప్రేమ కలిగిన మనిషి చేసే పని కాదది. గుడ్ బై. బలవంతపరిచి ఆమె సామాన్లు సర్దించాను. నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆమెతో సహా. లేక ఆమెను ఇక్కడ వదిలో. గుడ్ బై అని వెళ్ళిపోయినాడు. ఆ రాత్రి చీకట్లో, సముద్రపు హోరులో, నక్షత్రాల కాంతి కింద సింగ్ ప్రశ్నించాడు లాలసని. ఆయన చెప్పినంత నిజమేనా? నా మీద నీకు ప్రేమేనా? మరి ఇన్నాళ్ళు ఎందుకు లాలసని కాదన్నావు? దానికి ప్రత్యుత్తరం మీరు వెయ్యబోయే చివరి ప్రశ్నలో ఉంది. రావా? రాను. ఎందుకు లాలస? మీరు చాలా మంచివారు, గొప్ప హృదయం. నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎంత ఉదారత్వాన్ని చూపారో నాకు తెలుసు. కానీ సముద్రంలో చేపని ఎంత ప్రేమించి నేల మీద సుఖపెట్టలే. మీకు నాకు మధ్య గొప్ప ప్రేమ, శృంగారము. నాకు ఆయనకి మధ్య ఎన్నడూ ప్రేమ లేదు. విడవలేనితనం, ఆశ, ఉద్రేకం ఇవేమీ లేవు. కానీ మా మధ్య గొప్ప ఐక్యం, శాంతి. ఎందుకంటే ఆయన ఏ పట్టు, ఏ ప్రెజుడిస్ లేకుండా జీవితాన్ని మధించి సుఖపడే రహస్యాన్ని కనిపెట్టారు. మీతో వస్తే మళ్ళీ మొదలు. నా హక్కుల కోసం తగాదా, మర్యాదలు, బంధుత్వాలు, డబ్బు, మిత్రులు. ఆయనతో తగాదా లేదు. చాలా సంతోషంగా నా అభిప్రాయాలు, నా హక్కులు, కోర్కెలు అన్నీ ఆయన చేతికి ఒప్పచెప్పాను. ఆయనలో ప్రేమకి అతీతమైన శాంతి. ఎందుకంటే ఆయనకి కోర్కెలు, భయాలు లేవు. బాధని తప్పించుకోవడంలో నేర్పరి. కానీ బాధను చూస్తే భయం లేదు. ఆయన హృదయంలో శాంతి, ఆకాశంలో మల్లె. గొడవ పడకు, నేను రాను. దేశికాచారి తిరిగి వచ్చేటప్పటికి
లాలస ఒక్కతే కూర్చుని ఉంది అరుగు మీద. రా లాలస, చాలా పొద్దుపోయింది. లాలస లేచి అతని చేతిని పట్టుకుంది. సింగు, నరసింహారావు ఏరి వెళ్ళిపోయినారు. బొడ్డు మల్లెల మధ్య సన్నగా ఉన్న కాలిబాట వెంట దేశికాచారి వెనక నడుస్తూ లాలస నవ్వుతోంది. నవ్వుతున్నావా? అవును. ఒకవేళ మీరు తిరిగి వచ్చేటప్పటికి నేను లేకుండా ఉన్నట్టయితే అట్లాగే పొద్దుపోయింది అని వెళ్ళి ఒంటరిగా పడుకునేవారు, అవునా అన్నాడు. కానీ ఆ ఊలో చాలా కంపనం వినిపించింది లాలసకి. సమాప్తం. ఇక్కడితో చలంగారి జీవితాదర్శం సంపూర్ణమైంది. ఇది చలంగారు తన 54 ఏళ్ల పరిణత వయస్సులో చేసిన రచన. జీవితపు ఆటుపోట్లకు తీవ్రంగా గురి అయి ఎరాయి ఆయన మనస్సు నిర్మలమైన శాంతి వైపు మొగ్గి ఉండాలి. అప్పటికి రమణాశ్రమం చేరిన చలంగారు అద్భుతమైన ఆధ్యాత్మిక రచనలు చేశారని నేను విన్నాను. అవకాశం వచ్చినప్పుడు వాటిని తప్పకుండా చదువుతాను. తెలుగు భాషా ప్రపంచంలోకి అంత సులువైన వ్యావహారిక శైలిని రచనలో అంత సులువైన వ్యావహారిక శైలిని తీసుకువచ్చిన ఘనత మాత్రం చలంగారిదే అని నేను భావిస్తున్నాను. విశ్వనాథ వారి గ్రాంధిక భాషా పోకడకు, శ్రీశ్రీ గారి ఆకలి కేకలకు పూర్తిగా భిన్నం చలంగారి తరహా. ఆసక్తిదాయకమైన స్త్రీ పురుష సంబంధాల నేపథ్యంలో రచన సాగించడమే కాకుండా ఆయన అలతి పదాల సుగ్రాహ్యమైన రచనా శైలి కూడా ఆ రోజుల్లో ఆయన అంత ఫేమస్ అవటానికి ఒకానొక ప్రముఖ కారణం అని నేను అనుకుంటున్నాను. రాత్రి పగలు, చీకటి వెలుతురు, ప్రయాస విశ్రాంతి, ఇలాంటి ద్వంద్వాలను మనం పరిహరించలేం కదా, దాట్లేం కదా. అలాగే చలంగారి రచనల్ని తీవ్రంగా గర్హించి, విమర్శించి, చీత్కరించి ఏవగించుకున్న వ్యక్తులే ఆ ఆకర్షణను తప్పించుకోలేక, చలంగారి రచనల ఆకర్షణకు లోబడి నిగ్రహించుకోలేక తప్పనిసరిగా ఆ పుస్తకాలను రహస్యంగా చదివి ఉంటారని, వారి పుస్తకాలను రహస్యంగా చదవాలని తపన పడని వారు ఆ రోజుల్లో అరుదని నేను తలపోస్తూ ఉంటాను. ప్రస్తుతానికి చలంగారి రచనలకి ఖమా పెడదాం. మరి ఒక చక్కటి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.